హాయ్ హలో వెల్కమ్ టు అన్వి కలెక్షన్స్. మీషో రీసెల్లర్స్కి ఎవరు చెప్పని కొన్ని సీక్రెట్స్ చెప్తా అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మన ఛానల్లో ఉంటాయండి. మీషో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, దానికి ప్రైసింగ్ ఎలా వేయాలి అనేది క్లియర్‌గా వీడియో ఉంటది. అండ్ అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ వస్తే దాన్ని ఎలా ప్యాక్ చేయాలి అనేది కూడా వీడియో చేశాను. క్లియర్‌గా పిన్ టు పిన్ వీడియోలో చూపిస్తూ మీకు వీడియో చేశాను. కావాలి అన్న వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్‌లో చెక్ చేయండి. వీడియోస్ ఉంటాయి. అండ్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఆల్ వీడియోస్ లింక్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మనకు కొత్తగా రీసెల్లర్స్ చేసే వారికి ఎవరైనా ఉంటాయంటే బేసిక్ కొన్ని డౌట్స్ ఉంటాయండి. అవి కొన్ని క్లియర్ చేయడానికి కూడా ఈ వీడియో యూజ్ అవుతది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు ఏ పాయింట్స్ గుర్తొస్తే నేను అవి పాయింట్స్ ఈ వీడియోలో చెప్తూనే ఉంటాను. చాలా మైండ్‌తో ఇది మనము చేస్తూ ఉంటే మనకు అన్నీ అర్థమైతాయండి. సో, నేను కూడా నాకు అన్ని పాయింట్స్ అనేవి గుర్తుండవు కాబట్టి వీడియో చేస్తూ ఉంటే మీకు అన్నీ చూపిస్తూ ఉంటే అన్ని డౌట్స్ చెప్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళకి మీరు కమెంట్స్ చేయండి. దాని గురించి నేను క్లియర్ వీడియో పెడతాను. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తా అండి. ఇప్పుడు మనకు రిటర్న్స్ మీద మనకు షిప్పింగ్ ఛార్జెస్ ఎంతైతే మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఎంతైతే షిప్పింగ్ ఛార్జెస్ మనకు చూపిస్తదో అక్కడ కస్టమర్ రిటర్న్ చేస్తే మనకు డబల్ ప్రైస్ అనేది మనకు పడుతుంది అండి. ఆ ప్రైస్ పడకుండా మనం ఎలా చేయాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఆ యాక్టివేట్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మనము అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే మనం క్యాటలాగ్ అప్లోడ్ చేస్తున్నామో దాన్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు ఒక షిప్పింగ్ ఛార్జెస్ అనేది చూపిస్తుంది. అది మనం తగ్గించుకునేడానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయండి. అది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మందికి ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ మీషో ఎలా యూజ్ చేయాలి అనేది నాకు అస్సలు తెలియదండి. చాలామంది వీడియోస్ పెడతారు, బట్ క్లియర్‌గా అనేది వీడియోస్ అసలు పెట్టరు. నేను ఇవి మీకు యూజ్ అవుతాయి అనేసి మీకు క్లియర్ వీడియోస్ పెడుతున్నాను. ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఎలా రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాము. అంటే 100% మనకు షిప్పింగ్ ఛార్జెస్ పడకుండా ఉండదు. రిటర్న్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటదండి. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. మనం ఆ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనకు వచ్చే రిటర్న్స్ మీద మనకు ఇంత చార్జ్ అనేది వాళ్ళు చేస్తారండి. మనకొచ్చే ప్రాఫిట్స్‌లో కొంచెం షేర్ అనేది తీసుకుంటారు. అది ఎలా అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మనకొచ్చే ప్రాఫిట్‌లో వాళ్ళు ఫీ తీసుకునంగా కూడా మనకు అమౌంట్ అనేది కొంచెం ఎంతో కొంత అనేది మనకొస్తాయండి. అది ఎలా అనేది చూద్దాము. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎలా తగ్గించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ ఎలా తగ్గాలి అంటే మనకు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసి మీషో సెల్లర్గా ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో 90 డేస్ కంపల్సరీ కావాలి అండి. 90 డేస్ అయిన వాళ్ళకే ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. 90 డేస్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు మొబైల్లో చూస్తే మాత్రం ఇక్కడ సర్వీస్ ట్యాబ్ అనేది ఉంది కదండి. మనము మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌కి 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మెనూ బటన్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సర్వీస్ ట్యాబ్ అని కనిపిస్తది. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎయిత్ సర్వీస్ ట్యాబ్ అని కనిపిస్తుంది కదండీ! మీకు ఈ ఆప్షన్ మీరు ఫస్ట్ టైమ్ ఇప్పుడైతే సెర్చ్ చేస్తే మీకు సర్వీస్ ట్యాబ్ అనేది కనిపియకపోవచ్చు. ఎందుకంటే మీకు ల్యాప్‌టాప్ ఉంటే ఒకసారి ఈ లాగిన్ ఒకసారి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు లేకపోతే కొద్దిసేపు ఎవరిదైనా రిక్వెస్ట్ చేసి గూగుల్‌కెళ్ళి
మీషో సప్లయర్ లాగిన్ అని టైప్ చేస్తే మీకు వస్తది. మీ మొబైల్ నంబర్ కొడితే ఓటీపీ వస్తదండి. అప్పుడు మీరు ఇక్కడ మెనూలోకి వెళ్తే సర్వీస్ ట్యాబ్ అని కనిపిస్తది. మీరు ఒకసారి అక్కడ అందులో ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇలా మొబైల్‌లో కనిపిస్తదండి. నాకు ఈ సర్వీస్ ట్యాబ్ అనేది మొబైల్‌లో కనిపించకుండా కూడా నేను ఒక 3 మంత్స్ ఈ షిప్పింగ్ చార్జెస్ అనేవి వేస్ట్ చేసుకున్నా అండి. మీకు ఇంత క్లియర్‌గా చెప్పేవాళ్ళు ఎవరుండరు. చూడండి ఇలా సర్వీస్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ చూడండి. నాది ఆల్రెడీ యాక్టివేట్ ఉంది కాబట్టి మీకిలా చూపిస్తుంది. మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ యాక్టివేట్ చూపిస్తది చూడండి. మళ్ళా తర్వాత మంత్లీ మనం కావాలి అనుకున్నప్పుడు క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు. చూడండి క్యాన్సల్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా! మేనేజ్ అకౌంట్ అనేది చూడండి. ఇప్పుడు నాకు మాత్రం ఈ మంత్ రిటర్న్స్‌కి 1500 రూపీస్ రిటర్న్స్‌కి చార్జెస్ అయినాయండి. దానికి వాళ్ళు సబ్స్క్రిప్షన్ చార్జెస్ 400 తీసుకుంటున్నారు. సో, ఆ 400 పోగా నాకు ఈ మంత్‌లో 1057 రూపీస్ వస్తున్నాయి. చూడండి మనకు ఈ యాక్ ఈ ఆప్షన్ అనేది మనం యాక్టివేట్ చేసుకోకపోతే ఈ 1000 రూపీస్ కూడా రావు కదా! సో, ఎవరికైనా ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది మంచిగా యూజ్ అవుతదండి. ఒకవేళ ఈ మంత్ మనకు ఏదైనా ఒక మంత్ ఎక్కువ రిటర్న్స్ లేవు అనుకుంటే మనం ఇక్కడ ఈ మేనేజ్ సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే దీన్ని క్యాన్సల్ కూడా చేసుకోవచ్చు. చూడండి క్యాన్సల్ దగ్గర క్లిక్ చేస్తే మనకు క్యాన్సల్ అయిపోతది. ఎవ్రీ మంత్ ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు, క్యాన్సల్ చేసుకోవచ్చు. ఇది చాలా అందరికీ ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి, సేల్స్ ఎక్కువ అయ్యే వాళ్ళకు మంచిగా యూజ్ అవుతదండి. అండ్ జీఎస్టీ అకౌంట్ యూజ్ చేసే వాళ్ళకి జీఎస్టీ మంత్లీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా! పేమెంట్స్‌కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్స్ అని చూపిస్తుంది కదండీ! డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే జీఎస్టీ రిపోర్ట్ మీకు ఏ ఏ మంత్‌ది కావాలి అనేది ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి 2026 మంత్ ఇప్పుడు ఈ మంత్ మనకు లాస్ట్ మంత్ జులై కదా! లాస్ట్ మంత్‌ది ఈ మంత్‌లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయాలండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇన్‌కమ్ టాక్స్ జీఎస్టీ ఎవరైనా ఫైల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మా సీఏ చేస్తారండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనము క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎలా షిప్పింగ్ చార్జెస్ తగ్గించుకోవాలి అనేది చూద్దాము. మీకు ఆల్రెడీ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను చూపిచ్చాను. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్‌లో ఉంటది చూడండి. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ క్లిక్ చేసుకొని నేను జ్యువెల్లరీ సెలెక్ట్ చేసుకున్నా కదా! జ్యువెల్లరీ చూసుకోవాలి. అండ్ మీకు ఏవైతే జ్యువెల్లరీ కానీ ఏదైనా అప్లోడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీరు ఒక 4 ఫోటోస్ టేక్ చేసుకోండి. అంటే ఉంచుకోవాలి. నేను ఏఐ ద్వారా ఒక ఫోటో తీసుకున్నానండి. ఇక్కడ టిప్ ఏంటిది అంటే, మనము ఏ ఫోటో అయితే తీసుకుంటున్నామో అది లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ వస్తదండి. ఫోటో జూమ్ చేసి తీస్తే షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడతాయి. మీకు ఎగ్జాంపుల్‌కి చూపిస్తాను చూడండి. నార్మల్‌గా ఇప్పుడు ఈ ఫోటోను నేను ఎడిట్ చేస్తాను. ఈ ఫోటో ఉంది కదా! చూడండి. ఈ ఫోటోని మనం లాంగ్ డిస్టెన్స్‌లో తీసుకుంటే చూడండి నేను లాంగ్ డిస్టెన్స్‌లో వేరే మొబైల్ నుంచి ఎడిట్ చేసుకున్నాను. ఏం లేదండి మీరు 16:9 రేషియోలో ఎడిట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మీకు ఈ 2 ఫోటోస్‌కి డిఫరెంట్ తెలుస్తది. ఇది చూడండి. జూమ్ చేసి ఉంది.
ఇది చూడండి లాంగ్ డిస్టెన్స్‌లో ఉంది. 16:9 రేషియోలో ఎడిట్ చేసుకోండి. తర్వాత మనము దాని పక్కన వేరే ఇంక 3 ఫోటోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ జూమ్ ఉన్న ఫోటో అప్‌లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ప్రోడక్ట్ నేమ్ దగ్గర ఏదో ఒకటి టైపింగ్ చేసుకోండి. అంటే కస్టమర్స్ సెర్చ్ చేస్తే వచ్చేలాగా సెర్చ్ చేసుకోండి. వెయిట్ అనేది ఎగ్జాక్ట్‌గా అంటే మీరు ఎక్కువ వెయిట్ ఉంటే కొంచెం నార్మల్ వెయిట్ ఏసుకోండి. ఎందుకంటే షిప్పింగ్ చార్జెస్ వెయిట్‌ని బట్టి ఏస్తారు. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రియల్‌గా నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండే నేను చాలా ఛానల్స్ సెర్చ్ చేసి మరీ చూసేదాన్ని. ఒక్క డౌట్ కోసం ఒక 10 ఛానల్స్ అలా సెర్చ్ చేసేదాన్ని. నాకు చాలా తక్కువ ఛానల్స్ నుంచి రెస్పాండ్ అంటే ఎక్కువ ఉండకపోయేదండి. అందరూ ఇంత క్లియర్‌గా ఎవరు చెప్పకపోయేవాళ్ళు. సో, నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నా కదా! మీరు ప్లీజ్ నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్‌లో పెట్టండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను మీషో గురించి. మీకిక్కడ ప్రోడక్ట్ లెంత్, విడ్త్ ఎంత ఉంటది అనేది పెట్టేసుకోండి. సైజ్ దగ్గర మీరు చైనే ఉంటది కదా! మనకు జ్యువెల్లరీకి ఆల్‌మోస్ట్ అడ్జస్టబుల్ పెట్టుకోండి. స్టోన్ టైప్స్ కూడా ఇక్కడ చాలా వస్తాయండి. మీకు ఈ వీడియో కావాలి అంటే క్లియర్‌గా మనకు ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. పెట్ చూడండి. అండ్ ఇది ట్రెండ్ దగ్గర మనకు అన్ని మోడల్స్ అనేవి ఇక్కడ ఉండవండి. చూడండి మీకు ఏ మోడల్ పెట్టాలి అనేది దొరకకపోతే మినిమల్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారండి. మీరు ఆ ఆప్షన్స్ అన్నీ క్లియర్‌గా పెట్టకపోతే కూడా ఎర్రర్ ఒస్తది. ఆ ఎర్రర్ వచ్చిన దాన్ని మనం ఎంత ఫిక్స్ చేసినా కూడా మళ్ళీ ఎర్రర్ క్లియర్ అవ్వదు. అండ్ ప్రైస్ దగ్గర కూడా చూడండి ఇప్పటికి చాలా వరకు చెప్పాను నేను వీడియోస్‌కి. వీడియోస్ చూడకుండా నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. ఇది కూడా చూడండి. ప్రైస్ అనేది ఇప్పుడు సపోజ్ నేను పెట్టిన ఐటెమ్ నాకు 400కి పడిందనుకోండి. నేను దేనికైనా 100 మార్జిన్ చూసుకుంటాను. 500 పెట్టుకుంటున్నా. 500 పెట్టుకుంటే మనకు ఇక్కడ సెటిల్‌మెంట్ అమౌంట్ ఎంత వస్తది అనేది బ్యాంక్ సెటిల్‌మెంట్ అమౌంట్ డైరెక్ట్ చూపిస్తది చూడండి. 483 రూపీస్ వస్తుంది. సో, 100 కూడా మార్జిన్ ఉండట్లేదు కాబట్టి ఇంకొక 20 రూపీస్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నా. చూడండి. 420 వచ్చినప్పుడు అండ్ ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ దగ్గర కూడా మీ ఇష్టం అండి. మీరు ఆఫర్ ఇస్తే ఇయ్యొచ్చు. లేదంటే డైరెక్ట్ 420 కూడా పెట్టొచ్చు. కొంచెం ఒక 1 రూపీస్, 2 రూపీస్ అలా లెస్ చేయండి. ఎందుకంటే కొంతమంది రాంగ్ డిఫెక్టివ్ కంపల్సరీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు 5 రూపీస్ తగ్గుతుంది గదా! అని కన్ఫర్మ్ జేసుకోవస్తారు. చూడండి ఇది మీరు ఇప్పుడే ఏం పెట్టకండి. నేను క్లియర్‌గా చెప్తున్నా కదా! మీషో ప్రైస్ దగ్గర 420 పెట్టిర్రు కదా మీరు. చూడండి ఇక్కడ షిప్పింగ్ చార్జెస్ అనేవి 160 రూపీస్ పడ్డాయండి. ఈ సి ఛీ సారీ 66 రూపీస్ పడ్డాయి. ఈ 66 రూపీస్ అనేవి కస్టమర్ మనకు రిటర్న్ చేసినప్పుడు డబల్ చార్జెస్ మనకు పడతాయి. సో, ఈ డబల్ చార్జెస్ పడొద్దు అంటే ఇందాక నేను చెప్పిన రిటర్న్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మనకు ఈ చార్జెస్ అనేవి కొంచెం తగ్గుతాయి. చూడండి ఇందాక నేను మీకు చెప్పాను కదా! జూమ్ చేసిన ఫోటో పెట్టాను. ఇప్పుడు ఎడిట్ చేసిన ఫోటో ఇది తీసేసి ఎడిట్ చేసిన ఫోటో పెట్టి చూపిస్తాను. ఏమైనా తగ్గుతాయో చూద్దామండి. మీరే చూడండి. ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. డైరెక్ట్ ఆటోమేటిక్‌గా షిప్పింగ్ చార్జెస్ అవే చేంజ్ అయితాయి. సేమ్ 66 రూపీస్ చూపిస్తుందండి. మీరు ఇలా ఎన్ని ఫోటోస్ అప్‌లోడ్ చేసినా సేమ్ చార్జెస్ చూపిస్తే డైరెక్ట్ అదే ఉంచేసేయండి. నేను చూపిస్తాను మీకు. అంటే నేను అది డైరెక్ట్ ఏఐని మీషో
లో అప్లోడ్ చేయడానికి ఫోటో అని అడిగాను. సో ఏఐ ద్వారా ఎడిట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఫోటో చూపించింది. ఒకసారి మీకు జూమ్‌లో ఉన్న ఫోటో చూపిస్తాను చూడండి. ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అనేది. చూడండి ఇక్కడ 77 రూపీస్ ఉంది కదా! ఇందాక నేను ఎడిట్ చేసిన ఫోటో పెడితే మాత్రం 66 రూపీస్ తగ్గిందండి. అంటే 10 రూపీస్ అయినా కూడా బెటర్ కదా! సో మీరు ఇలా ఎడిట్ చేసుకున్న ఫోటోస్ మీరు ఒకవేళ ఎడిట్ చేయకున్నా కూడా ఈ సపోజ్ ఇలాంటి క్లాత్ పైన వైట్ క్లాత్ పైన ఇలా పెట్టి ఏదైనా దగ్గర దూరం నుంచి ఇలా దగ్గర క్లోజ్డ్‌గా కాకుండా ఇలా దూరం నుంచి క్లియర్ ఫోటో తీసి దాని పక్కన ఇంకా మంచి కస్టమర్ ఒక్కటే ఫోటో గాకుండా ఇంకా మంచి ఫోటోస్ ఇలా చూసుకోవడానికి కోసం ఇలా మంచి ఫోటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా 4 ఫోటోస్ అప్లోడ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటది. సెలెక్ట్ చేసిన ఫోటోనే కాకుండా డిఫరెంట్ ఫోటోస్ అయితేనే తీసుకుంటది. మీకు ఈ టిప్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. చూడండి లాస్ట్‌కి మనకి 66 రూపీస్ పడుతున్నాయి కదా! అండ్ ఇవి మనకు బ్యాంక్ సెటిల్‌మెంట్ అమౌంట్ అనేది మన అకౌంట్‌లో పడేదండి. మనకు ఆర్డర్ వచ్చి కస్టమర్‌కి డెలివరీ అయిన తర్వాత 7 డేస్‌కి మనకు ఈ అమౌంట్ అనేవి పడతాయండి. ఈ డౌట్ కూడా చాలామంది అడిగారు. ఇవి మనకు ఎప్పుడు ఈ అమౌంట్ మనకు ఎప్పుడైతే పడతాయి అంటే మనకు సపోజ్‌కి ఇవాళ ఆర్డర్ ప్యాక్ చేశామనుకోండి. రేపు మీరు డిస్పాచ్ చేశారనుకోండి. రేపటి నుంచి కౌంట్ చేస్తే మీకు ఎప్పుడైతే కస్టమర్‌కి డెలివరీ 3 డేస్ పట్టొచ్చు, 4 డేస్ పట్టొచ్చు, 7 డేస్ లోపు ఎప్పుడైనా పట్టొచ్చు. ఇఫ్ మీరు అక్కడికి కస్టమర్ వాళ్ళ అడ్రస్‌కి చేరుకున్న తర్వాత ఏదన్నా డెలివరీ బాయ్ లీవ్‌లో ఉన్నా అట్లా ఏమైనా 2 డేస్ అయినా అట్లా కూడా లేట్ అవ్వచ్చు. కస్టమర్‌కి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ అయితదో ఐటెము ఆ డేట్ నుంచి 7 డేస్ వరకి రిటర్న్ టైమ్ అయిపోయేంత వరకి మనకు అమౌంట్ పడవు. రిటర్న్ టైమ్ అయిపోయిన తర్వాత మనకు అమౌంట్ వస్తాయండి. ఈ డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియో యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీషో ప్రైస్ ఏంది అంటే ఎంఆర్‌పీ ఏంటి అంటే ఇక్కడ కూడా క్లియర్‌గా మనము అమౌంట్ వేయకపోతే మనకి ఇలా కూడా ఎర్రర్ వస్తది. మనకిక్కడ కస్టమర్ ప్రైస్ చూపిస్తుంది చూడండి. దానికోసం మనం ఒక 100 రూపీస్ అలా ఎక్స్‌ట్రా వేసుకోవాలి. 100 కానీ మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ ప్రైస్ ఎందుకు అంటే మనకు మీషోలో చూపిస్తది కదా! 699కి వచ్చేది జ్యువెల్లరీ 586 రూపీస్‌కి చూపిస్తుంది అని వాళ్ళు అక్కడ షో చేయడం కోసం అలా చూపిస్తారు. ఇది నాది జీఎస్టీ అకౌంట్ కాబట్టి మనకిక్కడ మనం ఎంత చేయాలి అనేది నాది జీఎస్టీ కాబట్టి మనం ఎంత ట్యాక్స్ పెట్టుకున్నది అనేది అక్కడ ఆప్షన్ చూపిస్తది. జీఎస్టీ లేని వాళ్ళకి ఇవి 2 బాక్సెస్ చూపియవండి. నేను ఎప్పుడైనా 3% పెడతాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కస్టమర్ ప్రైస్ పెరిగిపోతది. అండ్ జ్యువెల్లరీ హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసి 7117 నాకు ఇది ప్రైస్ తక్కువ అయితుందండి. సో నేను ప్రైస్ పెంచుకుంటున్నా. మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిచ్చాను. మీరు ఏదైనా ఒకవేళ వాళ్ళు అంటే మీషో వాళ్ళు ఇది డూప్లికేట్ ప్రోడక్ట్ అని వాళ్ళు మనకు చూపిచ్చిరనుకోండి. మీరు పదే దాన్ని అప్లోడ్ చేసినా కూడా మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోద్ది. సో చూసి చేసుకోండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ అనేది నాదే ఇస్తున్నా అండి. మన ఇష్టం మనం ఏదైనా ఇయ్యొచ్చు. నేను నాదే అడ్రస్ ఇస్తున్నా. పిన్ కోడ్ కూడా నాదే ఇస్తున్నాను. ఈ కింద బాక్స్ డైరెక్ట్ సేమ్ యాజ్ మ్యానుఫ్యాక్చరర్ అని ఇచ్చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంటదండి. ఇప్పుడు మనకి ఐటెమ్ ఆర్డర్ వచ్చినప్పుడు డైరెక్ట్ మనకు ఊకే మనము ఆర్డర్‌కి ఫోన్ చూసుకోకుండా ప్రింట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ కోడ్ చూసుకొని
లేబుల్ అనేది డైరెక్ట్ కవర్లో పెట్టి మనం చైన్ పెట్టడానికి ఇక్కడ మనం ఒక కోడ్ ఇచ్చుకోవచ్చు. అంటే నేను ఒక పేరు పెట్టుకుంటున్నా, దానికి కాసు లక్ష్మి అని నేమ్ పెట్టుకుంటున్నా. ఇవన్నీ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసినా చేయకున్నా డైరెక్ట్ నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీ అంటే ఏంటి అంటే నేను ఇప్పటికీ చాలా మందికి ఇప్పుడు ఈ చెప్పిన ప్రాసెస్ మొత్తం చెప్పాను అండి. ఒక షిప్పింగ్ ఛార్జెస్ తప్ప మిగతాయి అన్నీ చెప్పాను. ఇన్వెంటరీ అంటే మన దగ్గర ఈ ఐటెం ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేది. ఇప్పుడు నా దగ్గర ఈ ఐటెం ఒక 20 పీసెస్ ఉన్నాయి. సో నేను 20 నెంబర్ వేసాను. ఎస్కేయు ఐడి అంటే కూడా ఇందాక పెట్టుకున్న కోడ్ పెట్టుకుంటున్నా అండి. రివ్యూ మనం అన్ని కరెక్ట్ పెట్టుకున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్కి అట్లా క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ క్యూసీ ఎర్రర్ అని వచ్చింది నాకు. చూడండి, నేను ఈ ఐటెం ఇప్పటికీ చాలాసార్లు పెట్టాను, నాకు ఎందుకో ఎర్రర్ వస్తుంది, అర్థం కావట్లేదు. సో ఇట్లా క్యూసీ పాస్ వచ్చిన ఐటెం మనకు క్యూసీ పాస్ అవుతుంది అండ్ మనకి ఆర్డర్స్ వస్తాయి. చూడండి, ఇవి 2 టైమ్స్ అప్లోడ్ చేశాను నేను. ఇది ఇంకా ప్రాసెసింగ్ అనే చూపిస్తుంది. కొన్ని డేస్ తర్వాత బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, నాకు ఇలా క్యూసీ ఎర్రర్ అని వచ్చింది. ఇలా ఫిక్స్ ఎర్రర్ చేసినా కూడా అసలు ఇంకా దేనికి చూపియదు. ఎర్రర్ ఇక్కడ రెడ్. మీషో ప్రైజ్ ఇందాక చెప్పిన చూడండి, మనకు మీషో ప్రైజ్ అనేది ఇక్కడ కస్టమర్ ప్రైస్ 700 చేంజ్ చూపిస్తుంది కదా. మనం ఇక్కడ మీషో ప్రైస్ అనేది చేంజ్ చేయాలి. చూసారా, నేను ఇది చాలాసార్లు నా దగ్గర ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనేది నేను ఏఐ క్రియేట్ చేసి డిఫరెంట్గా కొంచెం ట్రై చేశాను. ఇక్కడ చూసండి, మీకు తెలియడం కోసం కూడా ఇది ఒక ఎర్రర్ రావడం మంచిదే అయింది. చూడండి, మీషో ప్రైస్ మీరు కరెక్ట్గా పెట్టకపోయినా ఎర్రర్ అనేది వస్తుంది. మీషో ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. చూడండి, ఇక్కడ ఎంఆర్పి అనేది తక్కువగా ఉంది. సో మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. మీషో ప్రైస్ అనేది మనము మీషోకి సేల్ చేసే ప్రైస్ అండి. ఇక్కడ రాంగ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ అనేది కస్టమర్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏమైనా తగ్గితే వాళ్ళు ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రాంగ్ ఉంటేనే రిటర్న్ చేస్తారు, లేదంటే రిటర్న్ చేయడానికి కుదరదు. ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్తో 765 రూపీస్ కనిపిస్తుంది కదా. మనము దానికంటే ఒక 100 రూపీస్ ఎక్కువ పెట్టాలండి. ఇంకా ఎక్కువ అయినా పర్లేదు. 100కి తక్కువ చేస్తే మాత్రం ఇంతవరకు నాకు వచ్చినట్టు ఎర్రర్ వస్తుంది కంపల్సరీ. చూడండి, ఇప్పుడు క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఇలా అన్ని రూల్స్ పాటిస్తేనే మనకు క్యూసీ పాస్ వస్తుంది. అండ్ మనకు వచ్చే రిటర్న్స్ ఎక్కడ చూసుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీకు. అంతవరకు అది క్యూసీ పాస్ అయిందా లేదా చూడండి. వెంటనే మళ్ళీ ఎర్రర్ కూడా వచ్చింది నాకు. ఇట్లా ఒకసారి ఎర్రర్ వచ్చింది అంటే మనకు ఖచ్చితంగా ఒకసారి ఎర్రర్ వచ్చింది అంటే మనకు రాదు అండి. ఇది 16 మీషో లిస్టింగ్ ప్రైస్ 69 అని చెప్తుంది అండి. అంటే మనము రికమెండెడ్ ప్రైస్ 120 రూపీసే ఉంది అంట. చూద్దాము, నేను కొంచెం ప్రైస్ తగ్గించి పెడతాను. ప్రైస్ తగ్గించి పెడితే ఏమైనా తగ్గుతుందో చూద్దాము. ప్రైస్ తగ్గించి పెడితే క్యూసీ ఎర్రర్ రాకుండా ఏమైనా వస్తుందో. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇట్లా మీకు ఎంత చేసినా రాకపోతే ఆ ఫోటోని ఇంకా ఆ ఐటెంని వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి అండ్ వేరే స్టాండ్కి అయినా వేసి సపోజ్ వేరే ఎలాగైనా డిఫరెంట్ ఫోటో తీసుకొని మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోండి, అట్లా ఏమైనా వస్తుంది. అండ్ మనకి వచ్చే రిటర్న్స్ ఎక్కడ చూసుకోవాలి అనేది చూద్దాము. అండ్ పేమెంట్స్ కూడా ఎలా చూసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, ఫస్ట్ మనకు వచ్చే పేమెంట్స్, డైలీ వచ్చే పేమెంట్స్ చూడండి. ఇక్కడ పేమెంట్స్
ఎలా చూసుకోవాలి? మనకు నెక్స్ట్ 7 డేస్‌కి పేమెంట్స్ ఎన్ని వస్తదనేది ఇక్కడ చూపిస్తుంది కదా! చూడండి నాకు 12థ్‌కి ఉన్నాయి పేమెంట్స్, 13థ్‌కి ఉన్నాయి, 14థ్‌కి ఉన్నాయి. ఇలా చూపిస్తది. 14థ్ తర్వాత మళ్ళీ 17థ్‌కి ఉన్నాయి. ఇలా పేమెంట్స్ ఇలా ఎప్పుడెప్పుడు వస్తాయనేది కూడా చూపిస్తది. అండ్ మనకు లాస్ట్ ఇలా పేమెంట్స్ ఎప్పుడొస్తాయి అనేది కూడా చూపిస్తది. అండ్ ఇక్కడ పేమెంట్స్ చూసుకున్న తర్వాత లాస్ట్‌కి ఇలా వెళ్తే అన్‌షెడ్యూల్ పేమెంట్. మీరు సపోజ్‌కి ఇవాళ కొరియర్ బాయ్ వాళ్ళొచ్చి ఇవాళ ఐటెమ్స్ తీసుకున్న తర్వాత మీకు రేపటి వరకి వాటి ఐటెమ్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయితాయి. ఎందుకంటే అవి ఇవి డెలివరీ కాని ఐటెమ్స్‌వి అన్‌షెడ్యూల్ పేమెంట్స్ ఇక్కడ మనకి చూపిస్తవి. అంటే ఇప్పుడు నేను 10,000 జ్యువెలరీ నేను ఇప్పటికి పంపించిన ఇంకా డెలివరీ కాని ఐటెమ్స్ 10,000 ఉన్నాయండి నాయి. ఇవేమో డెలివరీ అయిన తర్వాత వచ్చే పేమెంట్స్. అండ్ ఇంకొక డౌట్ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైతది. చూడండి సపోజ్‌కి నాకు 12థ్ ఇవాళ 12థ్ కదా! ఇవాళ ఇవి కంపల్సరీ పడిపోతాయి. 13థ్‌కి నాకు ఇక్కడ 900 పేమెంట్స్ చూపిస్తుంది కదా! రేపటి వరకు ఎవరన్నా కస్టమర్ ఇందులో నుంచి ఏమన్నా రిటర్న్ పెట్టారు అనుకోండి, ఆ అమౌంట్ ఇక్కడ కట్ అయిపోతాయి. మనకు ఐటెమ్ వచ్చేస్తది. 14థ్‌కి నాకు 2600 చూపిస్తుంది కదా! ఇందులో కూడా 14థ్ లోపు ఎవరైనా ఈ ఆర్డర్స్ చేసుకున్న ఈ కస్టమర్స్ వాళ్ళేమన్నా రిటర్న్స్ చేస్తే ఇందులో నుంచి అవి కట్ అయిపోయి మనకు ఐటెమ్ వస్తది. అండ్ మనకు ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు మొత్తం లాస్ట్ 30 డేస్ అమౌంట్ మొత్తం ఇక్కడ చూపిస్తదండి చూడండి. అండ్ నిన్న మొన్న మనకు పడిన అమౌంట్స్ కూడా చూపిస్తది. 7 డేస్ వరకి చూపిస్తది చూసుకోవచ్చు. యెస్టర్‌డే 10థ్‌కి పడ్డాయి, 7థ్‌కి పడ్డాయి. అండ్ సాటర్‌డే, సండే పేమెంట్స్ పడవండి. కంపల్సరీ సాటర్‌డే, సండే మాత్రం అసలు పడవు. అండ్ మనకు వచ్చే రిటర్న్స్ చూడండి ఇక్కడ రిటర్న్స్ చూసుకోవచ్చు. ట్రాకింగ్ ఇవన్నీ మనకు రిటర్న్స్ వస్తున్నాయి అన్నట్టు. చూడండి ఇన్ని రిటర్న్స్ వస్తున్నాయి. నేను మనకు ఇందాక చెప్పాను కదా! మనం ప్రోడక్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు చూపించిన షిప్పింగ్ చార్జెస్ డబల్ పడతాయి అని. చూడండి నాకు 157 రూపీస్ ఇక్కడ. ఇది కస్టమర్ ఓపెన్ చేసిన జ్యువెలరీ. కస్టమర్ ఒకవేళ ఓపెన్ చేయకుండా వాళ్ళు ఓటీపీ తీసుకొని క్యాన్సిల్ చేస్తారు చూడండి. అది మనకు చార్జెస్ ఏం పడవు. చూడండి 0 చూపిస్తుంది. చూడండి ఇది కూడా 0 చూపిస్తుంది. ఇట్లా రిటర్న్స్ వచ్చినాయి మనకిక్కడ చూపిస్తాయి. డెలివరీ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు మనకి ఇవ్వకుంటే ఇక్కడ ఔట్ ఫర్ డెలివరీలో చూపిస్తాయి. రిటర్న్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా డెలివరీ వాళ్ళు. ఇక్కడ డెలివర్డ్ అన్నవి నాకు ఇవన్నీ నిన్న వచ్చిన రిటర్న్స్. చూడండి ఇక్కడ ఎప్పుడైతే మనకు వాళ్ళు డెలివరీ ఇస్తారో ఆ డేట్‌తో సహా చూపిస్తది. చూడండి 11థ్‌కి వాళ్ళు మనకిచ్చారు. అవి మనకు చూపిస్తాయి. ఇలా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నవి మనం స్టాక్ చేసుకోవచ్చు. ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఏదైతే చూపిస్తుందో అది మనం చూసి ఇక్కడ చూడండి నాకు ఐటెమ్ ఒకటి ఔట్ ఆఫ్ స్టాక్ పడ్డది. నేను చూసుకోలేదు. చూడండి ఇవి నా దగ్గర ఇప్పుడు 20 పీస్ అవైలబుల్‌లో ఉన్నాయి. 20 పీస్ పెట్టుకుంటున్నా. ఇట్లా యారో క్లిక్ చేస్తే డైరెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోతది. చూడండి ఇప్పుడు 0 చూపిస్తుంది. ఇది ఏమో అండ్ ఇదొక డౌట్ అండి అందరికీ చాలా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆర్డర్స్ ఇక్కడ ఆర్డర్స్‌లోకెళ్తే పెండింగ్‌లో చూపిస్తది. రెడీ టు షిప్ అంటే నేను యాక్సెప్ట్ చేసిన ఆర్డర్స్ ఇక్కడ రెడీ టు షిప్‌లోకి వస్తాయి. మనము ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా డౌన్లోడ్ కావు. ఎందుకంటే ఈ పాయింట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇలా ఎందుకు డౌన్లోడ్ కాకుండా ఉంటున్నాయంటే కొరియర్ వాళ్ళు అవైలబుల్‌లో లేకపోతే కొరియర్ వాళ్ళంటే మన పికప్స్ తీసుకువెళ్ళే కొరియర్ వాళ్ళు కాదండి. ఇది ఏ అడ్రస్ నుంచి అయితే మనకు ఈ ఆర్డర్ వచ్చిందో అదే అడ్రస్ దగ్గర కొరియర్ వాళ్ళు అవైలబుల్‌లో లేకపోతే ఇలా డౌన్లోడ్ అవ్వవు. ఇలా డౌన్లోడ్ కానివి మనకిక్కడ మెయిన్ పేజ్‌లో చూపిస్తాయి చూడండి. నేను ఇవాళ యాక్సెప్ట్ చేసిన ఆర్డర్స్ మొత్తం
9 ఆర్డర్స్ అండి. ఇక్కడ చూపిస్తుంది కదా మీకు 9. చూడండి. 6 లేబుల్స్ నాకు డౌన్‌లోడ్ కాలేదు. డౌన్‌లోడ్ లేబుల్స్. చూడండి ఇవన్నీ నాకు డౌన్‌లోడ్ కాలేదు. ఓన్లీ 3 మాత్రమే డౌన్‌లోడ్ అయినాయి. ఇవి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా వాళ్ళు రాలేదు, వస్తారు. మనము మార్నింగ్ 7 బిలో యాక్సెప్ట్ చేస్తే కొంచెం తొందరగా డౌన్‌లోడ్ అవుతాయండి. ఇది కూడా కొంచెం మీరు ట్రై చేసి చూడండి. నేనెప్పుడు డైలీ మార్నింగ్ 5:00కి డౌన్‌లోడ్ చేస్తాను. కొంచెం మంచిగా డౌన్‌లోడ్ అయితాయి. 7 దాటిన తర్వాత కొంచెం తొందరగా డౌన్‌లోడ్ కావు. అండ్ మనం 11 లోపే వచ్చిన ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే మనకు అదే రోజు సేమ్ డే డిస్పాచ్ చేసుకుంటారు కొరియర్ వాళ్ళొచ్చి. లేదంటే నెక్స్ట్ డే వస్తారు. ఇలా కూడా చాలామంది నాకు కాల్ చేశారు. ఈ ఈ పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మీరు 11 బిలో యాక్సెప్ట్ చేస్తారో ఆర్డర్సు, ఆ రోజే వస్తారు. 11 ఆఫ్టర్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ డే వస్తారు కొరియర్ వాళ్ళకి. వాళ్ళకు అసలు చూపియదు ఆర్డరు. నెక్స్ట్ డే చూపిస్తది. ఇలా ఇంకా చాలా ఆప్షన్స్ మీకు ఏమన్నా తెలవని వాళ్ళుంటే నాకు కామెంట్స్ పెట్టండి. నేను ఆల్ వీడియోస్ మీకు క్లియర్‌గా తీసి పెడతాను. చూసారు గదా! ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా మీషో గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను చాలా వీడియోస్ చేస్తాను. అండ్ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. లాంగ్ వీడియోస్ అంటే మనకు మానిటైజేషన్ కావాలి అంటే 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయ్యేది ఇన్ని డేస్. ఇప్పుడు మనకు కొత్త ఫీచర్ వస్తదంట. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1 నుంచి 2027 ఫిబ్రవరి 1 నుంచి 8000 వాచ్ అవర్స్ రావాలి అంట. సో, ఇప్పుడే ఎవరైనా నేను కూడా చాలా ట్రై చేశాను. నా ఇంకా 800 వాచ్ అవర్సే ఉన్నాయి. 4000 ఎప్పుడైతాయా అని చూస్తూనే ఉన్నాను. కానీ ఇంకా దాన్ని ఇంకా పెంచారు. 8000 వస్తేనే 1 ఇయర్ లోపు 8000 వస్తేనే మానిటైజేషన్ అవుతదంట. సో, ఇప్పటి నుంచి అన్నీ నేను లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తా అండి. ప్లీజ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మానిటైజేషన్ అయితే కొంచెం అందరికీ యూజ్ అవుతాయి కదా వీడియోస్. నా ఛానల్ నాకు మానిటైజేషన్ అయితే నాకు యూజ్ అవుతది. అండ్ మీకు కూడా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో యూజ్ అవుతది అనే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.